మహానుభావులు. వీళ్ళని చూసి ఆనందపడాల్సిన ఒక తరుణం నాకు తీసుకొచ్చి ఇక్కడ పైన కూర్చోబెట్టేశాను. నిన్నే వచ్చాను ఊరి నుంచి. మోగారి నిషాదం పుస్తకం పంపించారు. నటుడు కాబట్టి నా మాట వినడానికి చాలా మంది ఉంటారు. ఇది ఒక మంచి ఛాన్స్ నాకు. 2 పుటాలను తిప్పి చదివి బాగా మాట్లాడదాం అనుకున్నాను. మాట్లాడి మిమ్మల్ని మోసం చేయడం కన్నా నన్ను నేను మోసం చేసుకోకూడదు అనిపించింది. ఖచ్చితంగా ఒక్కసారి చదువుతాను. అమ్మో అని నాకు అనిపించేదాకా చదువు అర్థం చేసుకుంటాను. ఇలాంటి ఒక సందర్భాన్ని చాలా రోజుల తర్వాత వీళ్ళందరినీ వినే భాగ్యాన్ని నాకు ఇచ్చిన భరణి గారికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ మోగా.